హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. బొంబాయి రవ్వతోటి ఇన్స్టెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు టమాటాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా కొత్తిమీర, ఒక పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉండే క్యారెట్‌ని ఇలా తురుముకొని వేసుకున్నానండి. అందులో కొంచెం సాల్ట్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక కప్పు హాట్ వాటర్ని ఇలా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాలు పెనం పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత అందులోని 1 టేబుల్ స్పూన్ మనం ముందుగా కలిపి పెట్టుకున్న గిన్నెని అయితే ఇలా పొంగనాలలాగా వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, 2 మీడియం సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు, కొద్ది కరివేపాకు వేసుకొని ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ పట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటా కెచప్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొంగనాలని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.